హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఎప్పట్లా కామెంట్ చేసేస్తూ ఉండండి. ఈరోజు మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే తమ్ముళ్ళే చూస్తూ ఉంటారు కదా, మీకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ఇలాంటి వారి కాడ అస్సలు సహాయం కోరొద్దండి. ఒకవేళ కోరారనుకోండి, మీకు నష్టాలు కష్టాలు అనేవి తప్పవు. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారా అయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. సాధారణంగా మన లైఫ్లో మనం ఎప్పుడొకప్పుడు ఎవరినో ఒకరిని చేయి చాచి డబ్బు అడిగే పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. అయితే మనకి సహాయం కావాలి అన్నప్పుడు ఎలాంటి వారు మనకి సహాయం చేస్తున్నారు, ఎవరి కాడ మనం డబ్బు తీసుకుంటున్నాం అన్న ఆలోచన మనకి ఉండదండి. మనకి ఎవరు డబ్బు ఇస్తారు అన్న 1000 కళ్ళతో వేచి చూస్తామే తప్ప మనం ఎవరి కాడ డబ్బు తీసుకుంటున్నాం అన్న ఆలోచన మనలో అస్సలు ఉండదు. అయితే మన హిందూ శాస్త్రం ఏం చెబుతుందంటే, కొంతమంది కాడ అస్సలు డబ్బు తీసుకోవద్దు. అంటే ఎలాంటి వారి కాడ ఈ ఐదుగురిని, ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదుగురి కాడ అస్సలంటే అస్సలు డబ్బు సహాయం కోరవద్దు. నెక్స్ట్ వచ్చేసి, మీ శత్రువుల నుండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళ కాడ డబ్బు సహాయం అనేది అస్సలు తీసుకోకండి. వాళ్ళ ఒకవేళ సహాయం చేసినా సరే వాళ్ళు మీ మంచి కోరేవారు కాదు. కాబట్టి వాళ్ళ కాడ అస్సలు సహాయం కోరవద్దు. వాళ్ళ కాడ తీసుకున్నారే అనుకోండి, మీకు కష్టం అనేది తప్పదు. నెక్స్ట్ వచ్చేసి, దొంగల కాడ కూడా సహాయం అస్సలు తీసుకోకూడదు. దొంగ సొమ్ము కనుక మన కాడ ఉంటే మాత్రం మనకి అవమానాలు, కష్టాలు అనేవి తప్పవండి. కాబట్టి అస్సలు దొంగతనం చేసే వారి కాడ కూడా డబ్బు సహాయం అనేది అస్సలు కోరకూడదు. నెక్స్ట్ వచ్చేసి, తాగుబోతుల కాడ కూడా డబ్బు సహాయం అనేది అస్సలు కోరొద్దండి. మీకు ఎంత కష్టం, ఎంత నష్టం వచ్చినా సరే వీళ్ళ కాడ అస్సలు, తాగుబోతుల కాడ అస్సలు డబ్బు సహాయం అనేది కోరకండి. ఎందుకంటారా, వాళ్ళు తాగేసి వీళ్ళకి నేను ఇంతిచ్చాను, తనకి ఇంతిచ్చాను అనేసి చాటింపు చేస్తూ ఉంటారు. అది మీకు మంచిది కాదు. మీకు చాలా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది అలా చెప్పారనుకోండి. కాబట్టి తాగుబోతుల కాడ కూడా అస్సలు డబ్బు సహాయం కోరకూడదు. నెక్స్ట్ వచ్చేసి, వ్యభిచారం చేసే వారి కాడ కూడా అస్సలు డబ్బు సహాయం అనేది కోరొద్దండి. ఎందుకంటారా, ఒకవేళ మీరు వ్యభిచారం చేసేవారి కాడ డబ్బు సహాయం కోరారే అనుకోండి, మీకు తనకి ఏదో అక్రమ సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే, సాధారణంగా మహిళలు కూడా వ్యభిచారం చేసేవారి కాడ అప్పు అడిగారే అనుకోండి, మీరు అలాంటి వారు కాకపోయినా సరే మీరు తమతో కలిసి ఉంటున్నారు, మాట్లాడుతున్నారు అని ఎవరైనా చూసారే అనుకోండి, మీరు కూడా ఆ టైపే, మీరు ఆ భవితే అని వాళ్ళు అలా ముద్ర వేస్తూ ఉంటారు. కాబట్టి వ్యభిచారం చేసే వారి కాడ కూడా అస్సలు సహాయం కోరకూడదు. నెక్స్ట్ వచ్చేసి, గర్విష్ట దయ్యాగుణులు ఉంటారు చూడండి, వాళ్ళ కాడ కూడా డబ్బు సహాయం అనేది అస్సలు తీసుకోవద్దండి. అస్సలంటే అస్సలు తీసుకోకూడదు. మీరు ఆకలితో అయినా చనిపోవచ్చు కానీ ఈ గర్విష్ఠులు ఉంటారు చూడండి, వీళ్ళ కాడ మాత్రం డబ్బు సహాయం అనేది అస్సలంటే అస్సలు తీసుకోకూడదు. ఓకేనా? ఈ ఐదుగురిని మాత్రం డబ్బు సహాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అస్సలు తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నారే అనుకోండి, మీ లైఫ్ అనేది నష్టాలు, కష్టాల్లో సాగిపోతూ ఉంటుంది. మీ లైఫ్ అనేది అసలు మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు మిమ్మల్ని కిందికి కరుస్తూ ఉంటారు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.